రూ. 100కి రూ. 4 ఆదాయం వస్తుందంటే ఆదాయమే, అభివృద్ధి. కానీ రూ. 11 వచ్చేటటువంటి చోట్ల రూ. 4 వస్తే అభివృద్ధిలో తిరోగమనం. అదే రూ. 4 వచ్చే చోట రూ. 11 వస్తే అభివృద్ధిలో పురోగమనం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తిరోగమనం కనబడుతుంది. అంటే 100కి 111 రావాలనుకున్న చోట 104 వస్తుంది, 117 అనుకున్న చోట 104 వస్తుంది. ఇది అధికారిక లెక్కలు చెప్తున్నటువంటి అంశం. రాష్ట్రంలో ఏడాది సొంత రాబడి డిసెంబర్ వరకు 67,409 కోట్లు సాధించారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ వరకు 65,102 కోట్లు. కిందటి ఏడాదితో పోలిస్తే 4% అదనం. ఎక్సైజ్ శాఖలో 9% తక్కువ రాబడి ఉంది. అంటే మందు ప్రైవేటుకి అమ్ముతుంటే నాయకులేమో కోటీశ్వర్లు అవుతున్నారు, ప్రభుత్వ సొమ్మేమో తగ్గిపోతుంది. ఇది విచిత్రం. స్టాంపుల రిజిస్ట్రేషన్లో 26%, వాహనాల్లో 6% అదనపు రాబడి రావడం వలన ఈ 4% అన్న లాభం వచ్చింది. ఇతర పన్నుల రాబడిలో 28% తగ్గింది. అంటే కొనుగోలు శక్తి డౌన్ అయింది రాష్ట్రంలో. అంటే అభివృద్ధి తిరోగమనంలో ఉంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఇచ్చినటువంటి ప్రకటనని బట్టి చూస్తే ఇది కనబడుతోంది.